హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. మిడిల్ ఈస్ట్ మండిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రత అనేది పెరిగింది. ప్రపంచం రెండుగా చీలిపోతుంది అన్నట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో 140 కోట్ల మంది జనాభాగా ఉన్నటువంటి భారతదేశం తొందరపడి ఏ ఒక్కరి పక్షాన నిలబడకుండా చాలా గంభీరంగా ఆచిచూచి అడుగులేస్తోంది. చాలామంది దీన్ని బలహీనత అనుకుంటున్నారు, భారత్ భయపడుతుందని విమర్శిస్తున్నారు. కానీ ఈ వ్యూహాత్మక నిశ్శబ్దం వెనక ప్రధాని మోడీ వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని మీకు తెలుసా? ఇది భయం కాదు, ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇంతకీ ఏమిటా ప్లాను? తెర వెనుక ఏం జరుగుతోంది? ఫిబ్రవరి చివరి వారంలో ప్రపంచ రాజకీయాల్లో అదొక సంచలనం. ఇజ్రాయెల్ అమెరికా జరిపినటువంటి జాయింట్ అటాక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఇరాన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్ ఒక్కసారిగా బగ్గుమంది. ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతూ అమెరికా మిత్రదేశాలైనటువంటి ఖతార్ కానీ దుబాయ్ మీద కూడా, యూఏఈ వాటి మీద కూడా బాంబుల వర్షం అయితే కురిపించింది. ప్రపంచ దేశాలు ఎవరి పక్షం వహించాలో తేల్చుకోలేక తల్ల పట్టుకుంటాయి. అందరి కళ్ళు భారత్ వైపు తిరిగాయి. ఇరాన్తో మనకు చారిత్రక సంబంధం అనేది ఉంది. అదే సమయంలో ఇజ్రాయిల్ అమెరికాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. భారత్ ఏ ఒక్కరిని గుడ్డిగా ఖండించలేదు. ప్రధాని మోడీ వెంటనే కేబినెట్ భద్రతా కమిటీతో సమావేశమయ్యారు. పరిస్థితి మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పక్షాలు కూడా సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి భారత విదేశాంగ శాఖ పిలుపైతే ఇచ్చింది. కానీ ఏ ఒక్క దేశాన్ని నేరుగా విమర్శించకపోవడాన్ని ఆసరాగా తీసుకుని దేశంలో రాజకీయ దుమారం అయితే మొదలైంది. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పట్టాయి. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని వచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం సిగ్గుచేటని విమర్శించారు. సోనియా గాంధీ కూడా అదే రకమైనటువంటి విమర్శలు చేశారు. ఆమె చాలా రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఒక ఇంగ్లీష్ డైలీ పేపర్లో వ్యాసం రాశారు. ఇక రాహుల్ గాంధీ విమర్శలకైతే అంతు పొంతు లేకుండా పోతుంది. ఇలాంటి టైంలో ఒకరి పక్షాన నిలబడి దాడిని ఖండించకపోవడం అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడమే కానీ అది తటస్థ వైఖరి కాదని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విమర్శలు వింటుంటే నిజమే కదా, భారత్ ఎందుకు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, ఇది ప్రభుత్వ అసమర్థతేనా అని అనిపిస్తుంది. కానీ ఈ ఆరోపణల వెనుక ఉన్నటువంటి రాజకీయాలను, గతాన్ని చూస్తే అసలు కాదేంటో మనకు అర్థమవుతుంది. మీకు గతం గుర్తుందా? 2011 లిబియా సంక్షోభం గుర్తుందా ఎవరికైనా? ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు సరిగ్గా ఇలాంటిదే జరిగినటువంటి ఒక గతాన్ని మర్చిపోయారు. 2011లో అప్పుడు లిబియాలో అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ దేశ పాలకుడైనటువంటి మమ్మార్ గడ్డాఫీని నాటో దళాలు బాంబు దాడులతో మట్టుపెట్టాయి. అది కూడా ఒక దేశాధినేత హత్యే, దేశ సార్వభౌమాధికారం మీద జరిగిన దాడే కదా. అప్పుడు భారత్లో ఎవరు అధికారంలో ఉన్నారు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం. మరి అప్పుడు మన ప్రభుత్వం ఏం చేసింది? ఐక్యరాజ్య సమితిలో లిబియాపై సైనిక చర్యకు అధికారం ఇచ్చే తీర్మానంపై ఓటింగ్ జరిగినప్పుడు భారత్ ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ అంటే తటస్థంగా ఉండిపోయింది. ఆ తర్వాత నాటో చర్యలను విమర్శించినప్పటికీ కీలకమైనటువంటి టైంలో మాత్రం పక్కకు తప్పుకుంది భారత్. మరి ఆనాడు ఆ వైఖరిని ఏమని పిలిచారు? వ్యూహాత్మక దౌత్యం అంటే స్ట్రాటజిక్ డిప్లొమసీ అని గొప్పగా చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదే పని ఇంకా చెప్పాలంటే అంతకంటే మెరుగ్గా అన్ని దేశాలతో మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మాత్రం బాధ్యతారాహిత్యం అంటున్నారు. ఒకే రకమైన పరిస్థితి, కానీ అప్పుడు ఒక పేరు, ఇప్పుడు ఒక పేరు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకో జనమే ఆలోచించాలి. నిజానికి ఆనాటి నిర్ణయమైన ఈనాటి వ్యూహమైన రెండింటి వెనక భారత్లో ఉన్నటువంటి ఏకైక సూత్రం అదే భారత జాతీయ ప్రయోజనాలు. ఇది మౌనం కాదు, భారత్ పక్కా బ్యాలెన్సింగ్ యాక్ట్గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భారత్ అనుసరిస్తున్నటువంటి ఈ విధానం బలహీనత మాత్రం కాదు, అదొక పకడ్బందీ వ్యూహం. ఒకేసారి ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా, గల్ఫ్ దేశాలను బ్యాలెన్స్ చేస్తూ భారత్ ఆడుతున్నటువంటి జియో పొలిటికల్ గేమ్ ఇది. ఈ మాస్టర్ ప్లాన్లో 4 కీలకమైనటువంటి పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే ఇరాన్తో మనకున్నటువంటి బంధం ఎలాంటిది అంటే, భారత్ ఇరాన్ని వెంటనే వెనకేసుకురావాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు కొన్ని నిజాలు మర్చిపోతున్నారు. మనం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, అలాగే సిఏఏ తెచ్చినప్పుడు కూడా ఇదే ఇరాన్ మన అంతర్గత విషయాల్లో తలదూచి మనకు వ్యతిరేకంగా మాట్లాడింది. కశ్మీర్ విషయంలో చాలాసార్లు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది ఇరాన్. అయితే అయినా సరే భారత్ ఇరాన్తో సంబంధాలు అయితే తెంచుకోలేదు. ఎందుకంటే మనకు అక్కడ చాబహార్ పోర్ట్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇరాన్ రాజకీయ వైఖరితో విభేదిస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను కూడా కాపాడుకుంటూ వచ్చామన్నమాట. ఇది మొదటి లెక్క. ఇక రెండో పిల్లర్ ఏంటంటే ఇజ్రాయిల్, అమెరికా మన వ్యూహాత్మక భాగస్వాములు. అంటే ఇజ్రాయిల్ మనకు కేవలం మిత్రదేశం మాత్రం కాదు, అది
మన భద్రతా కవచంలో ఒక భాగం అనుకోవాలి. కార్గిల్ యుద్ధం నుంచి ప్రతి క్లిష్ట సమయంలో కూడా మనకు సైనిక సహాయం అందించింది. అమెరికాతో మన బంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. చైనాను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసినటువంటి క్వాడ్ కమిటీలో మనం కూడా కీలకమైనటువంటి భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ చర్యను గుడ్డిగా ఖండించడం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బ తీసుకోవటం అనమాట. ఇక మూడో పిల్లర్ ఏంటంటే గల్ఫ్ దేశాలు. మన ఆర్థిక మానవ వనరులు అవే. ఎందుకంటే సౌదీ అరేబియా కానీ యూఏఈ లాంటి గల్ఫ్ దేశాలతో మన సంబంధాలు ఇప్పుడు స్వర్ణయుగంలో ఉన్నాయని చెప్పుకోవాలి. మన ఇంధన అవసరాలు చాలా వరకు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. దాదాపు 90 లక్షల మంది భారతీయులు అక్కడ ఆ ప్రాంతంలో ఉపాధి అయితే పొందుతున్నారు. వారి భద్రత కూడా మనకు అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఇరాన్ ప్రతీకార దాడుల్లో యూఏఈ టార్గెట్ అయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే యూఏఈ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి దాడిని ఖండించి సంఘీభావం అయితే తెలిపారు. అంటే మన ప్రయోజనాలు ముడిపడి ఉన్న దేశాలతో మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామో దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇక నాలుగో పిల్లర్ ఏంటంటే అందరినీ కలుపుకుపోయేటువంటి చాణక్య నీతి. అంటే ఇప్పుడు చూడండి, ఒకవైపు ఇరాన్లో మన పెట్టుబడులు ఉన్నాయి, మరోవైపు ఇజ్రాయెల్తో మన రక్షణ బంధం ఉంది, ఇంకోవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. వీటన్నింటికి మించి గల్ఫ్ దేశాలతో ఉన్న 90 లక్షల మంది భారతీయుల భద్రత. ఇది కత్తి మీద సాము లాంటిది. ఏ ఒక్క దేశం వైపు మొగ్గినా కానీ మరోవైపు భారీ నష్టం అయితే తప్పదు. అందుకే భారత్ ఆవేశపూరితమైనటువంటి ప్రకటనలకు బదులు ప్రత్యక్ష దౌత్యాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి మన పౌరుల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యూఏఈకి మద్దతు పలికారు. అన్ని పక్షాలతోనూ తెర వెనుక సంప్రదింపులు జరుపుతున్నారు. మేము మీతోనూ ఉన్నాము, వారితోనూ ఉన్నాము, కానీ అన్నింటికంటే ముఖ్యంగా మా ప్రయోజనాలు, మా ప్రజల భద్రతకే మా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఒక శక్తివంతమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి పంపిస్తోంది భారత్. చివరిగా ఒకటే మాట, అంతర్జాతీయ సంబంధాలు అనేవి కేవలం ఏవో భావోద్వేగాల మధ్య నడవు. అవి దేశ ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి. ఈరోజు కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు 2011లో వాళ్ళు చేసిన పని కూడా ఇప్పుడు గుర్తుకు తెస్తున్నాయి. అప్పుడు వ్యూహాత్మక దౌత్యం అని అనుకుంటే మరి ఇప్పుడు అంతకంటే పరిణితి చెందినటువంటి వ్యూహాత్మక దౌత్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. భారత విధానం అనేది బలహీనతకు సింబల్ కాదు, అది పరిణితికి, వ్యూహాత్మక ఓపికకి నిదర్శనం. అలాగే ఒకే టైంలో శత్రువులతో మిత్రులతో మాట్లాడుతూ మన ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే ఇప్పుడు భారత్ యొక్క విదేశాంగ విధానం. ఇది ఏ ఒక్కరి పక్షాన నిలబడటం కాదు, భారత పక్షాన నిలబడటం అనేది. భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం సరైనదేనా? ఇది నిజంగా ఒక మాస్టర్ ప్లాన్ లేక బాధ్యత నుంచి తప్పించుకోవడం అనుకుంటున్నారా మీరు? ఈ క్లిష్టమైన టైంలో భారత్ ఎలా స్పందించి ఉండాల్సింది? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.